గతంలో ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారి అత్యధిక మద్యం వినియోగం జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగింది. గత సంవత్సర కాలంగా నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేసే క్రమంలో ఎన్నో సత్ఫలితాలని సాధిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు 4,400 ఉన్న మద్యం షాపులని 2,900కి తగ్గించడం జరిగింది. మద్యం షాపుల యొక్క పని గంటను తగ్గించడం జరిగింది. ప్రైవేట్ రంగంలో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చి తద్వారా మద్యం వినియోగం గణనీయంగా తగ్గడానికి ఉపయోగపడింది. ధరలు విపరీతంగా పెంచడం ద్వారా మద్య వినియోగం 20% తగ్గింది. బీరు వినియోగం దాదాపు 60% తగ్గింది. ధరలు పెరగడం వలన అక్కడక్కడ నాటుసారా ఉత్పత్తి, అక్రమ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రావటం ఇవి కొనసాగుతూ ఉన్నాయి. వీటితో పాటు గంజాయి కూడా అనేక ప్రాంతాల నుంచి 13 జిల్లాలకు విస్తరిస్తూ ఉంది. వీటన్నింటినీ అరికట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నేతృత్వంలో సుమారు 18 మంది యువ ఐపీఎస్ ఆఫీసర్లు సంయుక్త కృషితో మంచి పేరున్న, నిజాయితీకి మారుపేరుగా ఉన్న వినీత్ బ్రిజాల లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కమిషనర్గా పెట్టుకోవడం, పిహెచ్డి రామకృష్ణ గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నియమించుకొని అక్రమ మద్యం పైన, నాటుసారా మీద, గంజాయి మీద యుద్ధం ప్రకటించారు. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడి 2 నెలలు గడిచింది. ఈ 2 నెలల్లో ఇప్పటి వరకు దాదాపు 9,535 కేసులు నమోదు కావటం, 10,318 మందిని అరెస్ట్ చేయటం, ముఖ్యంగా నాటుసారా తయారు చేసేవారిని, 1,20,225 లీటర్ల నాటుసారాకు ఉపయోగించే రా మెటీరియల్ని స్వాధీనం చేసుకోవటం, 22,06,159 లీటర్ల బెల్లం ఓటాని ధ్వంసం చేయడం జరిగింది. సుమారు 1,400 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అక్రమ మద్యం ఇతర రాష్ట్రాలకు తీసుకొస్తున్న విషయంలో సుమారు 800,994 కేసులు నమోదు చేయడం జరిగింది. 14,140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 98,830 లీటర్ల లిక్కర్ను, 4,996 లీటర్ల బీర్ను సీజ్ చేయడం జరిగింది. సుమారు 6,000 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. 4,063 కేసులు నమోదు చేసి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిని వారిపైన కేసులు పెట్టడం జరిగింది. 32,645 లీటర్ల లిక్కర్ని, 1,203 లీటర్ల బీర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 883 వాహనాలని, ఈ అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ఒక 2 నెలల కాలంలోనే ఇంత గొప్ప పరిణామం సంభవించింది. ఇది సమిష్టి కృషితో అటు ఎక్సైజ్ సిబ్బంది, ఇటు పోలీస్ యంత్రాంగం, వీరిద్దరి యొక్క సమిష్టి కృషితో ఇది సాధ్యమైంది. వీరికి తోడుగా సుమారు 4 లక్షల మంది గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వారి సహకారం, డ్వాక్రా గ్రూప్ మహిళల యొక్క సహకారం, మద్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి అని కోరుకునే మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రజా సంఘాల యొక్క కోరికతో, వారి ప్రయత్నంతో ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. భవిష్యత్తులో తప్పనిసరిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరింత అభివృద్ధి చెంది ఎక్కడ కూడా నాటుసారా కానీ, గంజాయి కానీ, అక్రమ మద్యం కానీ లేకుండా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి కావాల్సిన వాహనాలని, డీజిల్ని, మ్యాన్ పవర్ని, అదనపు సిబ్బందిని అందిస్తారని భావిస్తున్నాను. ఈ మహాయజ్ఞంలో
రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను.